33వ డివిజన్ నేను మహిళగా గత 5 సంవత్సరాల నుండి కూడా నేను లెటర్స్ పెట్టడం జరిగింది జిఎం గారికి. ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఈ మధ్యలో కొత్త జిఎం గారు వచ్చిండ్రు, మాకు రోడ్డు వేయడం జరిగింది. 20 సంవత్సరాల నుండి కూడా పిల్లలు పడడం, గాయాలు కావడం, బండ్ల మించి వెళ్తూ ఉంటే కూడా పడడం జరిగింది. ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు జిఎం స్పందించి ఆ లెటర్స్ అన్ని మళ్ళీ మేము జిరాక్స్ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ చూసి మళ్ళీ ఇప్పుడు రోడ్డు వేసిండ్రు, వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి, వెనకాల లైట్స్ పెట్టాలి, కొన్ని రోడ్లు కూడా వెనకాల ఉన్నాయి, డ్యామేజ్లు అవి ఉన్నాయి, అవి కూడా కంప్లైంట్ చేయాలని మేము కోరుతున్నాము. గోదావరికర్లోని 33వ డివిజన్కి సంబంధించి OCP 5 ప్రభావిత డివిజన్ కింద సింగరేణి యాజమాన్యం చూసినప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోకపోయేసరికి సింగరేణి యాజమాన్యాన్ని ఈ డివిజన్ ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ పార్క్ నుంచి ఇటు సింగరేణి క్వార్టర్స్ లైన్లో దాదాపు గత సంవత్సర కాలం నుంచి సింగరేణి క్వార్టర్లో, అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ షెడ్లో నివసిస్తున్న వారి ఇంటి ముందు రోడ్డు అస్తవ్యస్తంగా తయారైనప్పటికీ రోడ్డు మరమ్మతును, నూతన రోడ్డును ఏర్పాటు చేయాలని సింగరేణి RG1 GM గారిని, అదేవిధంగా సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ దాదాపు ఒక 100 నుంచి 200 మీటర్ల లోపు సింగరేణి యాజమాన్యం రోడ్డు నిర్మాణం చేయడం నిజంగా హర్షణీయం. అదేవిధంగా డివిజన్లో పలు సమస్యలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మహిళల కొరకు, వృద్ధుల కొరకు షుగర్, BP ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం శుభపరిణామం అయినప్పటికీ మాకు ఓపెన్ జిమ్ రావాల్సి ఉంది, కొన్ని సోలార్ లైట్లు రావాల్సి ఉంది. GM గారు రిక్వెస్ట్ చేస్తే వాటర్ ప్లాంట్ కూడా మాకు నిర్మాణం చేపడతా ఉన్నారు. GM గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎఫెక్టెడ్ ఏరియా కింద ఉన్నటువంటి 33వ డివిజన్లో సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ప్రజల సౌకర్యార్థం కోసం మరిన్ని వసతులు ఏర్పాటు చేయాలని RG1 GM గారిని మేము కోరుతా ఉన్నాం. సంవత్సర కాలం నుంచి బాగా ఇబ్బంది ఉండేవి, వాటర్ పోకుంటుండే. మేము సింగరేణి యాజమాన్యానికి చాలాసార్లు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు మా విజ్ఞాపనను ఓకే చేసి రోడ్డు శాంక్షన్ చేసిండ్రు, మంచిగానే చేస్తాను. దానికోసం మేము యాజమాన్యానికి థ్యాంక్ యూ చెప్తాను. అట్లనే ఇంకేమైనా సమస్యలు మేము ఉంటే మాకు పరిచయించాలని చెప్పి కోరుతున్నాం సింగరేణి యాజమాన్యం. ప్రత్యేకంగా CNMD గారికి, మన GM గారికి అందరికీ ధన్యవాదాలు.